పోరాటం. దాంట్లో నిన్న జరిగిన న్యాయ పోరాటంలో మనకు సహకరించిన పెద్దలు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మరియు నంద్యాల యువ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారు, అలాగే బులియన్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంగిశెట్టి విజయ్ కుమార్ గారు, అలాగే 12వ వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్ గారు, ఖలీల్ జ్యువెలర్స్ ఖలీల్ గారు, అట్లాగే మనకు ముఖ్యంగా వన్ టౌన్లో సిఏ గారు ఎటువంటి కొట్లాటలు జరగకుండా సామరస్యంగా ఈ మ్యాటర్ని పరిష్కరించినందుకు వీళ్ళందరికీ పేరు పేరున మా మొబైల్ షాప్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇంత విజయం చేకూరడానికి సహకరించిన మీడియా మిత్రులకు, అలాగే నంద్యాల డిస్ట్రిక్ట్ మొబైల్ అసోసియేషన్ మొబైల్స్ మిత్రులందరికీ, టెక్నీషియన్స్, సర్వీస్ టెక్నీషియన్స్కి, అలాగే షాపులలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ మొబైల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. నంద్యాల మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు బాగా గట్టిగా నిలబడి దీని వెనక అందరూ ప్రోత్సహించారు. కమిటీ మెంబర్లు కానీ, అసోసియేషన్ సంబంధించిన షాపులు కానీ, యజమానులు కానీ, అందులో ఉన్న గుమస్తాలు కానీ, అందులో ఉన్న టెక్నీషియన్లు కానీ, మాతో ఉన్న మార్వాడీస్ కూడా కానీ అందరు కలిసి వచ్చి సహకరించినారు. బాగా ఈ ఉద్యమం జరిగింది. ఎక్కడే కానీ కొట్లాటలు లేకోకుండా సాక్ష్యంగా జరిగింది. దీనికి సహకరించిన నంద్యాల ఫరూక్, తన కొడుకు ఫిరోజ్ గారు, అలాగే మర్చెంట్ బులియన్ మర్చెంట్ వాళ్ళు గంగిశెట్టి విజయ్ కుమార్ గారు, అలాగే ఖలీల్ జ్యువెలర్స్ వాళ్ళు, కండే శ్యామ్ వారు, తిరిగి మా అసోసియేషన్ సంబంధించిన సభ్యులు అందరూ కలిసి మౌంటైన్ సిఏ గారు, ముఖ్యంగా మౌంటైన్ సిఏ గారు, అలాగే మిత్రులు అందరూ సహకరించి వీళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నంద్యాల మొబైల్ షాప్ అసోసియేషన్ తరఫున నిరసన జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి ఆ సమస్య పరిష్కరించిన మంత్రి గారు ఫారూక్ గారికి, యువ నాయకులు ఫిరోజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా మొబైల్ షాప్ అసోసియేషన్ తరఫు నుంచి. ఇందులో ముఖ్యంగా మన కోర్ కమిటీ సభ్యులు, మొబైల్ షాప్ ఓనర్సు మరియు టెక్నీషియన్స్ మరియు వర్కర్స్ అందరూ కలిపి విజయంలో పాల్గొన్నందుకు మనకి ఈ విజయం దక్కింది. ఇందులో ముఖ్యంగా మనకి లోకల్లో ఉన్న మార్వాడీస్ కూడా మనకు సహకారం అందించారు. మా యూనియన్లో ఉన్న మార్వాడీస్ దీనికి అందరికీ ధన్యవాదాలు చెప్తాం. మరీ ముఖ్యంగా మన మీడియా మిత్రులు, నంద్యాల లోకల్ మీడియా మిత్రులు, నంద్యాల న్యూస్ 9 నూర్భాయ్ గారికి జరగకుండా సమస్య సానుకూలంగా పరిష్కరించిన నంద్యాల 1 టౌన్ సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.